అర్జున్, ఐశ్వర్య రాజేష్ ప్రధానమైన పాత్రలు పోషించిన సినిమా తీయవర్ కులే నడుంగ. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించిన ఈ సినిమాకి దినేష్ లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. తెలుగులో మఫ్టీ పోలీస్ టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే చెన్నైలో మాగుడపతి పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తారు. రచయిత జెబా దారుణంగా హత్య చేయబడ్డం నగరంలో హాట్ టాపిక్ అవుతుంది. జెబా కూతురు స్టెఫీని కలుసుకున్న మాగుడపతి అతని గురించి అడుగుతాడు. 2-3 నెలలుగా అతను డిప్రెషన్ లో ఉన్నాడని, కొత్తగా మద్యానికి అలవాటు పడ్డాడని తెలుసుకుంటాడు. అతను ఎవరు హత్య చేసి ఉంటారనే విషయంపై చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక చెన్నైలో మీరా బదిరుల పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకి ఆది పరిచయం అవుతారు. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఆది తన తల్లితో కలిసి ఈగల్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో ఉంటూ ఉంటాడు. ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఆమెను ఒక ప్రత్యేకమైన గదిలోంచి ఆది చూసుకుంటారు. ఆ అపార్ట్మెంట్ ఓనర్ వరదరాజు కూడా ఆ ఫ్లాట్ లో ఉంటూ ఉంటాడు. హత్యకి గురైన జబా గదిని పరిశీలించిన మాగుడపతికి ఈగల్ పెయింటింగ్ ఒకటి కనిపిస్తుంది. కొత్తగా అతను రాసిన పుస్తకం పేరులో కావేరి అని పేరు అతనికి ఏదో ఒక అనుమానం కలిగిస్తోంది. ఆ పెయింటింగ్ ద్వారా ఆ పేరు ద్వారా అతను ఏదో చెప్పాలి అనుకుంటాడని ఆ పోలీస్ ఆఫీసర్ కి అనిపిస్తోంది. అతని పరిశోధన ఈగల్ అపార్ట్మెంట్ కు చేరుకుంటుంది. అంతకు ముందు అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటివి అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే ఒక రాత్రి ఎన్నో అరాచకాలకి, అక్రమాలకి నెలవుగా మారుతుంది. ఏ మారుమూలను అడవి ప్రాంతంలో కాదు, మన నివాస ప్రదేశాల్లోనే ఎన్నో నేరాలు, ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. బలమున్నవాడు, ధనమున్నవాడు చేసే ఈ అరాచకాలను సామాన్యుడు చూస్తుండిపోవాల్సిందేనా? అలాంటి వారిపై తిరగబడేవారున్నారా అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. ఇది ఒక అపార్ట్మెంట్ చుట్టూ తిరిగే హత్యాచారం, హత్య, ప్రేమ కథను టచ్ చేస్తూ ఈ కథ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే చివరికి కన్న కొడుకును కూడా నమ్మలేని ఒక సమాజంలో మనమంతా బతుకుతున్నాము అనే నిజాన్ని కూడా ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నంగా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాకి అటు అర్జున్ పాత్ర, ఇటు ఐశ్వర్య పాత్ర చాలా కీలకం. నాకు చట్టాన్ని కాపాడడం తెలుసు, చట్టం నుంచి కాపాడటము కూడా తెలుసు అనే అర్జున్ డైలాగ్ ఈ సినిమాలో హైలైట్. ఇక పనితీరు విషయానికి వస్తే అర్జున్, ఐశ్వర్య రాజేష్ ని ప్రధానమైన పాత్రలుగా ఎంచుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఈ కథలో యాక్షన్, ఎమోషన్ రెండూ ఉంటాయి. అయితే అవసరమైన పాలల్లో అవి పండలేదు అనిపిస్తుంది. శరవణ్, అభిమన్యు ఫోటోగ్రఫీ, భరత్ ఆసీవగర్ నేపథ్య సంగీతం బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే యాక్షన్ హీరోగా అర్జున్ కి క్రేజ్ ఉంది. విలక్షణమైన పాత్రలు చేయగలిగిన నాయికగా ఐశ్వర్యకి మంచి పేరుంది. అయితే ఈ ఇద్దరి స్థాయికి తగినట్టుగా ఈ కథ మలచలేకపోయారని అనిపిస్తోంది. యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ అవి కనెక్ట్ కావు. రొటీన్ గా అనిపించడం అందుకు కారణమని చెప్పాలి. ఈ సినిమా ఒక మాదిరిగా అనిపిస్తుంది అంతే.